రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ స్టాల్ చూశాను. వెళ్ళిపోయే వాళ్ళమే ఎందుకో నాకు ఆగాలనిపించి వీడియో తీసుకుందాం బాగుందనిపించింది. ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది ఇది. ఏదైనా 30 రూపీసే. చూసారు కదా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో. అసలు టేస్ట్ చేద్దాం ఒకటి తీసుకుని అనుకున్నాం. వెజ్ నూడిల్స్ ఒకటి, చక్కెర పొంగల్ ఒకటి అయితే చెప్పాం. 30 రూపీస్కి వర్త్ అనిపించింది నాకైతే. వీళ్ళ దగ్గర దొరికేవన్నీ వెజ్జేనండి. వెజిటేరియన్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా స్నాక్ ఐటమ్ కింద తినాలి అనుకున్నా, టిఫిన్ కింద చేయాలనుకున్నా చాలా వర్త్ ఇది. 30 రూపీస్కి బాగా పెడుతున్నారు. వీళ్ళ దగ్గర చక్కెర పొంగలి, టమాటా బాత్, సేమియా పులిహోర, వెజ్ నూడిల్స్, బ్రెడ్ హల్వా, సాంబార్ వాడు కూడా ఉందండి. అంకుల్ గారు చాలా కొత్తగా అయితే ఆలోచించి పెట్టారు. నిజంగా ఇలాంటిది పెట్టాలి. ఎక్కడ చూసినా మనకి పానీపూరి బండ్లు, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీ సెంటర్లు ఇవే కనిపిస్తున్నాయి కదా. ఈ స్టాల్ నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకెక్కడ ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇదైతే నాకు ఫస్ట్ టైం చూసాను కాబట్టి చాలా కొత్తగా అనిపించింది. మంచి ఆలోచన చేశారు ఈ అంకుల్ గారు. టేస్ట్ విషయానికి వస్తే కూడా బాగుంది. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. చాలా క్రౌడ్ అయితే ఉందండి. ఎంతమంది తింటున్నారంటే అసలు వీడియో తీసుకోవడానికి కూడా అవ్వలేదు నాకు. ఇక్కడ బూరెలు చూసారు కదా, ఒక్కొక్కటి 10 రూపీస్. ఈ 3 బూరెలు 30 రూపీస్ అంటండి. అస్సలు ఖాళీ లేదు. ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. నాకు వీడియో తీయడానికి కూడా కష్టమైంది. ఒకసారి అంకుల్ గారితో మాట్లాడిపిద్దామని కాసేపు ఆయన గురించి వెయిట్ చేశాను. ఇప్పుడు ఎప్పుడు పెట్టారు ఈ స్టాల్ అనేది ఆయన మాటల్లో చెప్పండి. 4 నెలలు అవుతుంది స్టార్ట్ చేసి. ఇక్కడ వెంకటేశ్వర మార్కెట్ ఎంట్రన్స్ అండి పెట్టింది. ఆవులో ఉన్న మా ఇల్లు 61 బ్లాక్ అండి. ఇల్లు ఇక్కడే? ఇల్లు ఇక్కడేనండి, ఆవులో 61 బ్లాక్. ఇక్కడ 4 నెలలు అవుతుందండి స్టార్ట్ చేసి. ఇది అడ్రస్ 12 రకాల ఐటమ్స్ ఉంటాయి. కాంప్లెక్స్ దగ్గర 12 రకాల ఐటమ్స్ 12 రకాలు ఉంటాయి. చక్కెర పొంగలి, బ్రెడ్ హల్వా, సాంబార్ గారి, పెరుగావడ, వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, టమాటా బాదు, సేమియా పులిహార, రవ్వ పులిహార, మామూలు పులిహార. మొత్తం 12 రకాల ఐటమ్స్ ఉంటాయి. 3 రకాల స్వీట్లు, 9 రకాల హాట్. మొత్తం టోటల్గా 12 ఐటమ్స్ అయితే అమ్ముతున్నారండి. అందులో 3 రకాల స్వీట్లు, 9 రకాల హాట్ ఐటమ్స్ ఉన్నాయండి. అన్నీ వెజ్జే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కాంప్లెక్స్ రోడ్డుకి వెళ్తే ఈ బండి కనిపిస్తుంది. చెన్నై షాపింగ్ మాల్ దగ్గరే ఉంటుందండి. ఈ బండి పక్కనే ఫలూడా బండి కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా అడ్రస్. కాంప్లెక్స్కి స్ట్రైట్గా వస్తే చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది. దానికి కొద్దిగా స్ట్రైట్గా వస్తే జంక్షన్ ఉంటుందండి. ఆ జంక్షన్కి రైట్ సైడ్ రోడ్లోనే ఉంటుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. నా ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.